దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క కీర్తనను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఎవరిని గురించి వ్రాయబడింది, దీని ద్వారా మరి దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకోవాల్సినటువంటి మరి పాఠం ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నట్టు కొరకు మరి 9 వచనాలు ఉన్నాయి కాబట్టి మరి మార్చి చదువుకుందాం. 1 వచనాన్ని నేను చదువుతాను, 2వ వచనాన్ని మీరు అందరూ కలిసి చదవాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రీతిగా 9 వచనాలు మార్చి చదువుకుందాం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇదిగో, దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. అందరం కలిసి చదువుకుందాం 9వ వచనాన్ని. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఈ యొక్క కీర్తనను రాసినటువంటి వారు ఎవరో అన్నప్పుడు చాలా క్లియర్గా మరి అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు రచించినటువంటి దైవ ధ్యానము ప్రధాన గాయకునికి. ఈ యొక్క కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్లుగా ఈ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఈ కీర్తనను ఆరంభించినప్పుడు ఏమని ఆరంభించారు అంటే, సూర్యుడా. ఒక సూర్యుడిని ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. ఎటువంటి సూర్యుడు అంటే అతను ఎటువంటి సూర్యుడు అంటే కీడును బట్టి అతిశయించేటువంటి వాడు. 1వ వచనంలో మనం చూస్తే అతడు ఎటువంటి సూర్యుడు? కీడును బట్టి అతిశయించేటువంటి వాడు. 2వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం చూస్తే మోసము చేసేటువంటి వాడు. అంతేకాకుండా తన యొక్క నాలుకను నాశనము చేయుట కొరకు మంగలివాని కత్తి వలె తన నాలుకను వాడేటువంటి సూర్యుడితో, తన నాలుకను ఒక ఆయుధముగా ఒక కత్తి వలె వాడేటువంటి సూర్యుడితను. ఖడ్గము పట్టుకుని యుద్ధం చేసే సూర్యుడు కాదు ఇతడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇతడు ఎటువంటి వాడు అంటే మేలు కంటే కీడు చేయుట యందు ఆనందించేటువంటి వాడు. ఇంకా నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట యందు ఇతనికి ఇష్టం. ఇతనికి ఏదంటే ఇష్టం? మేలు చేయటం కాదు, కీడు చేయటం యందు ఇతనికి ఇష్టం. నీతి పలుకుట కంటే, సత్యము పలుకుట కంటే అబద్ధము చెప్పుట అతనికి ఇష్టం. ఇంకా అతని గురించి ఏమని చెప్తున్నాడంటే కపటమైన నాలుక కలిగినటువంటి వాడు, అధిక నాశనకరమైన మాటలే అతనికి ఇష్టం. ఇటువంటి గుణాలన్నీ కలిగినటువంటి ఒక సూర్యుడిని ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ ఎవరై ఉంటాడు ఆ సూర్యుడు? ఆ సూర్యుడు గురించి మరి ఇతను ఎందుకు రాస్తూ ఉన్నాడు? ఏం జరిగి ఉంటుంది? ఏ సందర్భంలో రాశాడు? మరి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఇంకా 5వ వచనంలో ఇటువంటి సూర్యుడికి ఏమి జరగాలని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏమి జరగాలని దావీదు కోరుకుంటూ ఉంటున్నాడంటే 5వ వచనంలో, కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. దేవుడు అటువంటి సూర్యుడిని దేవుడు ఏం చేయాలట? అణగగొట్టాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. అంటే అతడు చేసినటువంటి పనిని బట్టి, అతనికి ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి, అతని యొక్క స్వభావమును బట్టి దేవుడు అతన్ని గద్దించాలని, అంతేకాదు దేవుడు అతన్ని శిక్షించాలని. ఎటువంటి శిక్ష అంటే భూమి మీద సజీవుల లెక్కలో నుండి అతన్ని తీసివేయాలని దావీదు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు.
అది దావీదు ఈ యొక్క సూర్యుడు గురించి ఏ యొక్క గుణ లక్షణాలు అయితే మనం చూసామో, మొదటి వచనం నుంచి 4వ వచనంలో ఆ గుణ లక్షణాలు కలిగినటువంటి సూర్యుడుగా తన్ను తాను అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని గురించి దావీదు దేవునికి చేయు విజ్ఞాపన ప్రార్థన అన్నది. ఈ రీతిగా చేసినట్లయితే, ఈ రీతిగా అతని పట్ల నీవు జరిగించినట్లయితే దానిని చూచి 6వ వచనంలో నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు నీతిమంతులు అతడుకు రాబోతున్నటువంటి అపాయం, అతనికి దేవుడు విధించబోతున్నటువంటి శిక్షను చూచి ఏమంటారట, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక, దేవుని మీద ఆధారపడక, దేవుణ్ణి తనకు ఆధారము చేసుకొనకుండా, దేన్ని ఆధారం చేసుకున్నాడంట, అతను ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును, అంటే తన యొక్క నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నటువంటి వాడు వీడే కాదా అని ఇతన్ని చూచి నవ్వుకుంటారట. నీతిమంతులు ఆ రీతిగా నవ్వుకోవాలి. అంతేకాదు, నీతిమంతులైనటువంటి వారు వాడికి విధించబోతున్నటువంటి శిక్షను చూచి దేవుణ్ణి కాకుండా ధనమును కానీ మరి దేనినైనను ఆశ్రయించు వారి యొక్క గతి ఇలానే ఉంటుంది అని చెప్పి నీతిమంతులు నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఉపదేశమును ఇక్కడ మరి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా తెలియజేసిన తర్వాత ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి దుర్గముగా చేసుకుంటారో వారు ఎలాగుంటారని తెలియజేస్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నేను పచ్చగా ఉంటాను. దేవుని సన్నిధిలో నా జీవితము దేవుని మందిరములో ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను. నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను కనుక అని ఇంకా ఏమంటున్నాడు అంటే 9వ వచనంలో, నీవు దాన్ని నెరవేర్చితివి. దేన్ని? ఏదైతే కోరుకుంటున్నాడో ఆ యొక్క సూర్యుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి అపాయము, ఎటువంటి శిక్ష రావాలని దావీదు కోరుకుంటున్నాడో అటువంటి దానిని నెరవేర్చితివి. నీవు దాన్ని నెరవేర్చితి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. మరి ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ముందుగా ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. ఆ సూర్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. ఆ సూర్యుడి యొక్క గుణగణాలను గురించి చూసినప్పుడు అతడు ఎటువంటి వాడని తెలియజేయబడుతుంది. అతడు కీడును బట్టి అతిశయించేవాడు, మోసం చేసే నాలుక కలిగినటువంటి వాడు, నాశనము చేయుటకు మేలు కంటే కీడు చేయటానికి, నీతి కంటే అబద్ధమును చెప్పుటకు అతడికి ఇష్టము, కపటమైన నాలుక కలిగినటువంటి వాడు. ఎవరా వ్యక్తి అనేటువంటి విషయాలను ఒకసారి పరీక్షించడానికి మనం ప్రయత్నం చేసినట్టయితే ఈ కీర్తన చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ కీర్తన అర్థం చేసుకుంటే కొరకు మరి ఈ కీర్తన రాయబడిన సందర్భాన్ని అక్కడ చిన్న చిన్న అక్షరాలతో మరి రాయటం జరిగింది. ఒకసారి ఆ యొక్క సందర్భాన్ని మనం చదివినట్లయితే మరి చూడండి, 52వ అధ్యాయము మొదటి వచనము పైన ఏమని రాయబడి ఉన్నది? ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు నద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరట? ఒక దోయేగు అనేటువంటి వాడు సౌలు నద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. ఎవరి అహీమెలెకు, ఎవరి దోయేగు అనేటువంటి విషయాలు మనకు అర్థమైతే ఈ కీర్తన చాలా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నట్టు కొరకు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరి అక్కడ ఉన్నటువంటి చరిత్రను క్లుప్తంగా తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ కీర్తన చాలా సులువుగా మనం అర్థం చేసుకునవచ్చు. ఈ యొక్క సందర్భం ఎప్పుడంటే దావీదు అభిషేకింపబడ్డాడు. దావీదు అభిషేకింపబడిన తర్వాత దావీదు యొక్క జీవితంలో శ్రమలు ఆరంభమైనవి. అంతవరకు కూడా దావీదు ఎక్కడుండేటువంటి వాడు? గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును పిలిచి దేవుడు అతన్ని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దావీదు ఎక్కడికి తీసుకుని రాబడ్డాడు?
సౌలు యొక్క అధికార మందిరంలోనికి తీసుకొని రాబడ్డాడు. సౌలు యొక్క సైన్యాధిపతిగా అతడు ప్రమోషన్ కూడా పొందటం జరిగింది. ఆ రీతిగా మరి ఆ యొక్క అభిషేకింపబడిన వాడు ఆ యొక్క సౌలు యొక్క రాజమందిరంలోనికి తీసుకొని రాబడిన తర్వాత, గొలియాతును చంపిన తర్వాత సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని ఇశ్రాయేల్ అందరూ కూడా దావీదును పొగుడుతాన్ని బట్టి సౌలు యొక్క మనసులోకి, సౌలు యొక్క హృదయంలోనికి ఏమొచ్చేసిందండి? అసూయ వచ్చింది. అసూయ రావటం వలన అతనిలో ఒక దురాత్మ దేవుని యొద్ద నుండి రావటాన్ని మనం సమూయేలు 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ రీతిగా మరి ఎప్పుడైతే ఒక దురాత్మ అతని మీదకు వచ్చిందో అతడు వెంటనే ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదును చంపాలనుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా అనేక సందర్భాల్లో దావీదును చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. దేవుని కృపను బట్టి దావీదు తప్పించుకుని పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోతున్నటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో దావీదు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో సౌలు తరుముతాన్ని బట్టి అనేక ప్రాంతాలకు అతడు పారిపోతూ చివరికి అలిసిపోయి తనతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆకలి వేసినప్పుడు అక్కడ మరి నోబు అనేటువంటి ప్రాంతంలో మరి ఒక యాజకుడు ఉన్నప్పుడు ఆ యాజకుడు దగ్గరికి దావీదు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 21వ అధ్యాయము 1వ వచనంలో మనం చూచినట్లయితే, దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చెను. యాజకుడైన అహీమెలెకు. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివి ఏమని అతన్ని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దా? నేను నా పని వారికి ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమియు గాని ఉండిన ఎడల అది నాకెమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. ఈ యొక్క సందర్భం ఏమిటి అంటే, దావీదు అరణ్యంలో మరి సౌలు తరుముటాన్ని బట్టి మరి అనేక ప్రాంతాలకు మరి పారిపోతూ ఉన్నాడు. ఆ రీతిగా పారిపోతుండటం వలన దావీదు అతనితో ఉన్నటువంటి వారు అలిసిపోయి ఆకలితో నుండి ఆకలి తీర్చుకొనుట కొరకు నోబులో ఉన్నటువంటి యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చి అహీమెలెకును అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ యొద్ద ఏమైనా రొట్టెలు ఉన్నాయా? తినటానికి ఆహారం ఉన్నదా? అంటే యాజకుడైన అహీమెలెకు ఏమన్నాడు అంటే, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. ఏ రొట్టెలు ఉన్నాయంటే ఆయన దగ్గర? ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు. ఆ రొట్టెలు ఎవరు తినాలి? కేవలము యాజకులు మాత్రమే తినాలి. మరి దావీదు యాజకుడా అంటే దావీదు యాజకుడు కాదు. దావీదు యాజకుడు కాకపోయినప్పటికీ ఈ ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు తీసుకుని అతడు తినటం జరిగింది. ఆ యొక్క యాజకుడైనటువంటి అహీమెలెకు మరి ఆ రాజైనటువంటి దావీదుకి ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలను ఇవ్వటం, మరి ఆ రొట్టెలు తీసుకుని దావీదు తినటం, దావీదుతో పాటు ఉన్నటువంటి పనివారు కూడా తినటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 6వ వచనంలో, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఈ యొక్క విషయాన్నే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఒకానొక సందర్భంలో లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో ఇదే సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మరి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే విశ్రాంతి దినమందు మరి శిష్యులు వెన్నులు తుంచుతున్నప్పుడు, విశ్రాంతి దినమందు నీ యొక్క శిష్యులు ఎందుకు పని చేయుచున్నారు అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దావీదు చేసినటువంటి పనిని వారికి జ్ఞాపకం చేయటాన్ని లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం చూడగలం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, దావీదు ఎవరి దగ్గరికి వచ్చాడండి? యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? ఆహారము అవసరమై వచ్చాడు. ఆకలితోనున్నప్పుడు ఆకలి తీర్చుకుంటాం కోసం యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. ఆ యొక్క అహీమెలెకు దగ్గర నుంచి ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు తీసుకొని తాను తనతో ఉన్నటువంటి వారు తినటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే 8వ వచనంలో, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి
నా ఖడ్గమైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల దాన్ని తీసుకొనమనగా, దావీదు దానికి సమమైనటువంటి దొక్కిటియు లేదని దాన్ని నాకిమ్మమనెను. దావీదు కేవలం ఆహారమును తీసుకుని ఆహారం భుజించటం మాత్రమే కాకుండా తన యొద్ద ఏ ఆయుధములు లేదు కనుక, సౌలు తన్ను తరుముచున్నాడు కనుక, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో దావీదు ఉండలేని పరిస్థితి కనుక, దావీదు ఇప్పుడు పక్కనున్నటువంటి శత్రు దేశంలోనికి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఆ ఖడ్గాన్ని తీసుకున్న తర్వాత అతడు పక్కనున్నటువంటి గాతు దేశంలోకి వెళ్ళటాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ఖడ్గాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఆ యొక్క మరి యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గర నుంచి ఆ ఖడ్గమును, అంటే గొల్యాతును చంపినటువంటి ఖడ్గము ఆ యాజకుడైన అహీమెలెకు దగ్గర ఉంటే ఆ ఖడ్గాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆ ఖడ్గమును తన ప్రాణ రక్షణ కొరకు. ఎందుకంటే తన దేశంలో తనకి రక్షణ లేదు కనుక, మరి దేశమును విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అతనికి వచ్చింది కనుక, శత్రు దేశంలోనికి వెళ్ళినప్పుడు శత్రువులు తనతో ఎక్కడ యుద్ధము చేస్తారో ఆ సమయంలో తను తాను రక్షించుకోవటానికి తన యొద్ద ఆయుధాలు లేవు కాబట్టి ఆ గొలియాతు యొక్క ఆయుధమును చేత పట్టుకుని శత్రు దేశంలోనికి వెళ్ళటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెకు దావీదు అడిగినటువంటి రొట్టెలను అతనికి ఇవ్వటం జరిగింది, అతని యొక్క ఆకలి కొరకు. అంతేకాకుండా దావీదు అడిగినటువంటి రీతిగా దావీదుకి గొలియాతు ఖడ్గమును అప్పగించడం జరిగింది. ఇంతకు మించి ఏమన్నా జరిగిందండి? ఇక్కడ ఏమీ జరగలేదు. అయితే ఈ యొక్క పనులు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మరి సౌలు యొక్క పశువుల కాపరి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతని పేరే ఇందాక మనం కీర్తన 52 మొదటి వచనం పైన మనం చదువుకున్నాం. చూడండి 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయగు, ఇతడు ఎదోమీయుడు, అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. సౌలు పశువులు కాసేటువంటి ఆ కాపరులందరికీ కూడా పెద్దవాడుగా ఉన్నటువంటి వాడు దోయగు. ఈ దోయగు అనేటువంటి వాడు ఒక ఎదోమీయుడు, అంటే ఏశావు సంతతి వాడు. ఈ ఏశావు సంతతి వాడు ఇక్కడ దావీదు యాజకుడి దగ్గరికి వెళ్ళటం, యాజకుడిని రొట్టెలు అడగటం, యాజకుడిని కత్తి అడగటం, ఇదంతా చూశాడు. చూసిన తర్వాత ఇతడు వెంటనే ఈ సమాచారాన్ని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాడు? సౌలు దగ్గరికి తీసుకువెళ్ళాడు. సౌలు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏమని చెప్తున్నాడు అంటే 22వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. ఎక్కడికి రావటాన్ని చూచాడు? యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరకు దావీదు రావటాన్ని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? దోయగు. ఎవరి దోయగు? సౌలు యొక్క పశువుల కాపర్లకు పెద్ద. ఇతడు ఒక ఎదోమీయుడు. తర్వాత ఏం చెప్తున్నాడు? 10వ వచనంలో, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చెనని చెప్పగా, అంటే ఇక్కడ గొల్యాతు ఖడ్గమును అహీమెలెకు దావీదుకి ఇవ్వటం కరెక్టే, కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ చెప్పే విధానం వేరు. ఈ మాటలు చెప్పంగానే రాజుకి ఏమర్థమైందో చూడండి. ఏమర్థమైందో 21వ వచనంలో, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారినైన యాజకులందరినీ పిలిపించి వారితో ఏమంటున్నాడు అంటే 12వ వచనంలో, అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలునువాడా అనెను. సౌలు, నీవు యెషై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచి ఉండుటకై అతడును నీవును జతకూడిరేమని అడుగగా. సిచ్యువేషన్ ఎలా మారిపోయింది చూడండి. ఈ దోయగు చెప్పినటువంటి మాట
ఆ యొక్క సౌలుకి ఎలా వినపడింది అంటే, దోయగు అనేటువంటి వాడు పలికినటువంటి, ఈ సూర్యుడు పలికినటువంటి మాట తన యొక్క నాలుకను ఎలా మార్చాడని కీర్తనలో చదువుతున్నాం. వాడిగల మంగలి కత్తివాని కంటే పొదురుగా ఈ యొక్క మాటను మార్చేశాడు. అతడు చెప్పినటువంటి మాటను బట్టి వెంటనే సౌలు ఆ యాజకుడిని పిలిపించి ఆ యాజకుడితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఎందుకు దావీదుకు సహాయము చేసి, దావీదుకి ఆహారం ఇచ్చి, దావీదుకి ఖడ్గం ఇచ్చి, దావీదును నా మీదకి ఎందుకు ప్రేరేపిస్తున్నావు? దావీదుతో నువ్వెందుకు జతకూడావు? దావీదు నీవు ఇరువురు కలిసి నా మీదకు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని ఇక సౌలు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతే, ప్రశ్నించి విడిచిపెట్టలేదు. కానీ తర్వాత ఏమంటున్నాడు అంటే, తర్వాత 17వ వచనంలో, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి గాండ్రకు ఆజ్ఞ ఇచ్చెను. ఎవరిని చంపమనండి? యాజకుల్ని. దేవుని సన్నిధిలో ఉండి దేవుని చేత అభిషేకింపబడి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి మానవులు చేసినటువంటి పాపములను బట్టి బలులు అర్పిస్తూ దేవుని సంబంధమైన కార్యాలను జరిగిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి పనిలో ఉన్నటువంటి వీరిని చంపమని తన పక్కన ఉన్నటువంటి వారికి సౌలు ఆజ్ఞాపిస్తే, తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి. రాజు సేవకులు యెహోవా యాజకులు హతము చేయ నొల్లకయుండగా, వాళ్ళు భయపడిపోతున్నారు. ఎవరు? సౌలు యొక్క సేవకులు. ఎందుకని? వాళ్ళకి తెలుసు యాజకులు అంటే ఎటువంటి వారు, ఏ స్థానంలో ఉన్నటువంటి వారు. వారిని కానీ చంపితే, వారి మీద కానీ రాజు చెప్పినటువంటి మాటను బట్టి కత్తి వేస్తే తర్వాత వచ్చే పరిణామాలు ఎలాగుంటాయో వీరికి తెలుసు కనుక వీరు మరి యాజకులు జోలికి వెళ్లకుండా, యాజకులను చంపటానికి ఇష్టపడకుండా వాళ్ళు మౌనంగా అక్కడే నిలిచి ఉంటే 18వ వచనంలో రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడి చంపమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడగు దోయగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకొనినా, ఎంతమందినండి? 85 ఆ యొక్క యాజకులను హతం చేసేసాడండి. అంత మాత్రంతో విడిచిపెట్టాడు అనుకుంటున్నారు? ఇంకేం చేశాడు చూడండి. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసును. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధాబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. ఏం జరిగిందండి అసలు అక్కడ? ఏం జరిగింది చెప్పండి. దావీదు వచ్చాడు, ఆకలితో ఉన్నాడని ఆహారం పెట్టాడు, అడిగాడు కదా అని ఖడ్గం ఇచ్చాడు, అంతకుమించి ఏమీ జరగలేదు. కానీ ఈ దోయేగు చెప్పిన మాటలు సౌలు యొక్క చెవులో ఎలా వినపడినాయి అంటే, ఆ యొక్క దావీదు, ఆ అహీమెలెకు యాజకుడు, వీళ్ళు ఇరువురు కూడా కలిసిపోయి నీకు వ్యతిరేకముగా వాళ్ళు కూడి ఉన్నారు అన్నటువంటి మాట సౌలు చెవులో పడగానే ఆ దోయగు చెప్పినటువంటి మాటలను బట్టి సౌలు మరి నిర్దోషులైనటువంటి వారు, మరి కపటము లేనటువంటి వారు, ఎటువంటి పాపము చేయనటువంటి వారు నిర్దాక్షిణముగా 85 మంది యాజకులు చనిపోవటమే కాదు, ఆ యొక్క నోబు పట్టణములో ఆ నోబు కాపురస్తులు అందరూ కూడా మగవారు, ఆడవారు, పిల్లలు, బాలురు, ఎడ్లు, గార్ధాబములు అన్నిటినీ కూడా ఏం చేశారు? ఆడవాళ్ళు ఏం చేశారండి? పిల్లలు ఏం చేశారు? బాలురు ఏం చేశారు? ఆ గార్ధాబములు ఏం చేసినాయి? గొర్రెలు ఏం చేసినాయి? అన్నిటినీ కూడా కత్తివాతమున హతము చేశాడు. ఎవరండి హతము చేసింది? దోయగు. ఆ సందర్భంలో దావీదు రాసినటువంటి కీర్తన. మరి ఇప్పుడు చదవండి ఆ కీర్తన ఎంత చక్కగా అర్థమవుతుందో. 52వ కీర్తన 1వ వచనంలో చూస్తే, సూర్యుడా. ఈ సూర్యుడు ఎవరు? దోయగు. తనకు తానుగా ఏమనుకుంటున్నాడంటే, గొప్ప కార్యాన్ని చేశాను, రాజుగారి మీదకి దండయాత్ర చేయటానికి రాబోతున్నటువంటి దావీదుకి సహాయము చేసినటువంటి యాజకులను 85 మందిని నేను చంపేశాను, ఆ యొక్క పట్టణమును అంతటినీ కూడా నేను కాల్చివేశాను. కాబట్టి తనకు తాను ఒక సూర్యుడుగా, ఒక వీరుడిగా అతడు భావించుకుంటున్నాడు కనుక, సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? నీవేదో గొప్ప కార్యాన్ని చేశానని,
నీవేదో దేవునికి నచ్చినటువంటి కార్యాన్ని చేశానని, నీవేదో మంచి చేశానని నీవెందుకు అతిశయపడుతున్నావు అని తర్వాత ఏమంటున్నాడు? మోసము చేయువాడా. జరిగిందేంటి? నువ్వు చెప్పిందేంటి? అక్కడ నేను వచ్చింది ఆకలితో వచ్చాను, నేను ఆహారం కొనుక్కో వచ్చాను, నా ప్రాణరక్షణ కొరకు ఒక కత్తిని నేను తీసుకున్నాను, కానీ సౌలు మీద దాడి చేయటానికో, సౌలుకు వ్యతిరేకంగా నేను నిలబడటానికో, సౌలుతో యుద్ధము చేయటానికో నేను ఆ కత్తిని తీసుకోలేదు. ఒకవేళ నిజంగా కానీ సౌలుతో యుద్ధం చేయటానికి కానీ దావీదు పూనుకుంటే దావీదు చేతికి సౌలును 2-3 సార్లు దేవుడు అప్పగించాడు. అప్పగించినప్పుడు ప్రతిసారి ఏమంటున్నాడు? అభిషేకింపబడిన వాని మీద నేను చెయ్యి వెయ్యను. ఆ విషయాన్ని సౌలు కూడా తెలియచేస్తున్నాడు. సౌలు కూడా తెలుసు, దావీదు తనని చంపడని తెలుసు. దావీదు చేతికి మరి దేవుడు సౌలుని అప్పగించినప్పటికీ ఆ దావీదు సౌలు పట్ల ఎంతో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే సౌలు అభిషేకింపబడిన వాడు కనుక ఈ విషయాలన్నీ తెలుసు. అయినప్పటికీ అతడు చెప్పినటువంటి మోసపు మాటలను బట్టి, మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఎలా వాడాడండి? అతను వాడినటువంటి మాటలు, ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాటలు వాడిగల మంగళ కత్తిలాగా మారిపోయి 85 మంది యాజకులు, ఆ నోపు కాపురస్తుల్లో ఉన్నటువంటి ఆ యొక్క బాలురేంటి, పసిపిల్లలేంటి, ఆడవాళ్ళేంటి, ఏ కల్లా కపటము తెలియనటువంటి వారందరూ కూడా కత్తివాత చనిపోవటానికి కారణమైనటువంటి వాడు ఈ దోయగు. ఇంకా మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఎందుకు ఇతనికి ఇష్టం? కారణం ఏంటి? ఈ రీతిగా చెప్పుడు మాటలు చెప్తే, అబద్ధపు మాటలు చెప్తే, లేని వార్తను చెప్తే, ఈ మాటలను బట్టి ఆ యొక్క సౌలు ఏం చేస్తాడు? ఇతనికి బహుమానాలు ఇస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా ధనమునిస్తాడు. కాబట్టి ఆ యొక్క ధనమును ఆశించి, ధనమును ఆశ్రయం చేసుకుని, అదే 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి. దేని యందు నమ్మిక ఉంచాడు? రాజు ఇచ్చేటువంటి ధన సమృద్ధి యందు, రాజు ఇచ్చేటువంటి బహుమానాల యందు, రాజు ఇచ్చేటువంటి ఆధిక్యతల యందు నమ్మిక ఉంచి ఏం చేశాడు చెప్పండి? ఏ మాత్రము కూడా కళ్ళ కపటము తెలియనటువంటి నిర్దోషులైనటువంటి ఆ యొక్క యాజకులు ఉండేటువంటి ప్రాంతం అంతటిలో మరి గొప్ప రక్తపాతం రావటానికి ఇతడు కారకుడయ్యాడు. అందుకని అంటున్నాడు, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. నాశనకరమైనటువంటి మాటలు పలికాడు. అందుకని అటువంటి ఈ సూర్యుడిగా తన్ను తాను అతిశయించుకుంటూ, తన్ను తాను హెచ్చించుకుంటున్నటువంటి ఇతడుకి ఎటువంటి శిక్ష రావాలో చెప్పండి ఒకసారి. ఈరోజంటే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు. కానీ ఆ కాలం చెప్పండి, దావీదు చేసిన ప్రార్థన ఆ కాలానికి సంబంధించి ఇది యథార్థమైంది కాదంటారా? ఏమని ప్రార్థించాడు చూడండి ఇప్పుడు 5వ వచనంలో. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగకొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఎందుకంటే నిర్దోషులైనటువంటి 85 మంది యాజకులను నువ్వు చేసింది ఏదో అదే నీకు దేవుడు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. నీవు విత్తిందే నీవు కొయ్యబోతున్నావు. నువ్వు నిర్దాక్షిణంగా వారి ప్రాణాలు తీసావు కనుక దేవుడు కూడా సజీవుల్లో నుండి నీ ప్రాణమును తీసివేయబోతున్నాడు, నీ గుడారంలో నుండి నిన్ను కొట్టివేయబోతున్నాడు అని దావీదు దేవునికి ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ వచనంలో మనకి అర్థమవుతున్నది అని ఇంకొక పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నీతిమంతులు నేర్చుకోవాల్సింది ఏమిటి? దేవుణ్ణి ఎరిగినటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏమంటండి, దేవుణ్ణి కాకుండా దేనిని నీవు ఆశ్రయం చేసుకుంటావు దాని వలన నీ జీవితానికి ముప్పు, ప్రమాదం. దేవుణ్ణి ఆశ్రయం చేయాలి.
దేవుని ఆధారం చేసుకోనకుండా ధనమును ఆధారం చేసుకుంటే, ధనము మీద ఒకవేళ ఆధారపడితే ఆ ధనము నీ ప్రాణానికి ముప్పు తీసుకుని వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూద దేన్ని ఆధారం చేసుకున్నాడు? 30 వెండి నాణెముల కొరకు ప్రభువుని విడిచిపెట్టాడు. చివరికి ఏమైంది? వెండి నాణెములో చేతిలో నుండి పారవేసి తనంతడు తానుగా, ఎవరేం చేయలేదు, తనంతడు తానుగానే ఉరి పెట్టుకుని చావాల్సి వచ్చింది. ప్రభువును ఆధారం చేసుకోనకుండా ధనమును ఆధారం చేసుకొని. అని ఇంకా ఏం చెప్తున్నాడైతే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. ఎవరైతే దేవుని తమకు ఆశ్రయముగా చేసుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడుతుంటారో, ఎవరైతే దేవుడు తమకు దుర్గముగా ఉంటారో వారి యొక్క జీవితాలు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాయి. నిత్యము కూడా దేవుని కృపయందు నమ్మిక ఉంచుచు మరి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె వాళ్ళు వర్ధిల్లుతారు అనేటువంటి ఒక మెసేజ్ని ఈ కీర్తన ద్వారా మరి కీర్తనాకారుడైన దావీదు నీతిమంతులైనటువంటి వారికి, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ కీర్తన ద్వారా మరి గొప్ప ఉపదేశమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన ద్వారా మనము కూడా నేర్చుకోవలసింది ఏమిటి అంటే, మనకున్నటువంటి నాలుక, మన యొక్క మాటలు మరి సరైనదిగా లేకపోతే, ఈ యొక్క దోయగు పలికినటువంటి రీతిగా మాటలు పలికి ఆ మాట వలన ఒకవేళ వాళ్ళు శారీరకంగా చనిపోకపోవచ్చు, కానీ ఆత్మీయంగా కానీ వాళ్ళు మరి గాయపరచబడి, ఆత్మీయంగా కానీ మన మాటల వలన వారు దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి వస్తే దోయేగుకు కలిగినటువంటి శిక్షే వారికి కూడా కలగబోతుంది అనేటువంటి ఒక గొప్ప హెచ్చరికను ఇక్కడ తెలియచేస్తున్నాడు. అతడు పలికినటువంటి ఒక మాట 85 మంది యాజకుల చావుకు కారణమైంది. అందుకనే మరి ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం ఉంచుకునే మరి దావీదు అంటుంటాడు, కత్తి పోటు లాంటి మాటలు పలుకువారు కలరు అంటాడు. ఈ నాలుగును గురించి మరి నూతన నిబంధనలో భక్తుడైనటువంటి యాకోబు ఏమని తెలియచేస్తున్నాడు అంటే, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే, నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని 2వ వచనంలో అంటున్నారు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. అందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అసలు మన దేహాన్ని మన స్వాధీనంలో మనం ఉంచుకోలేకపోవటానికి గల కారణం ఏమిటట? ఎందుకు మన దేహము మన స్వాధీనంలో ఎందుకు ఉండట్లేదు? మనం మాట్లాడద్దు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? మనం చూడకూడదు అనేది ఎందుకు చూస్తూ ఉన్నాం? చేయకూడదు అనేటువంటి దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే కారణం ఏమిటంటే, మన దేహము మన స్వాధీనంలో లేదు. మన స్వాధీనం అంటే ఆత్మ చేత నడిపింపబడ్డ. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు విరోధమై ఉన్నాయి. ఆత్మ సంబంధులైనటువంటి వారు దేని చేత నడిపింపబడాలి? ఆత్మ చేత నడిపింపబడాలి. ఆత్మ చేత మనం ఎందుకు నడిపింపలేకపోతున్నాం? మన శరీరాన్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే కారణం ఏమిటి అంటే, మాట యందు నిలకడలేకపోవడం. చూడండి, అదే మాట అంటున్నారు 2వ వచనంలో, ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచు. అంటే మన శరీరము స్వాధీనం కోల్పోయి సాతానుకి మన అవయవాల్లో అవకాశం ఇవ్వటానికి గల కారణం ఏమిటి అంటే మన మాటల్లో నిలకడ లేకపోవడం, మన మాటల ప్రకారము మనం ఉండలేకపోవటాన్ని బట్టి మన మాటల్లో మనం తప్పిపోవటం వలన అపవాది మనల్ని సులువుగా లోపరుచుకుంటున్నాడు. మన దేహాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. మన ఆత్మ ద్వారా నడిపింపబడక శరీరము ద్వారా నడిపింపబడినట్లుగా చేస్తూ ఉన్నాడు అని చెప్పి కింద ఏమంటున్నారు అంటే, గుర్రములు మనకు లోబడుటకి నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదాము. గుర్రాలను ఏం చేస్తామండి? కళ్ళెం పెట్టి ఆ ఎంతో వేగంతో పరిగెత్తేటువంటి గుర్రాన్ని మనం కంట్రోల్ చేయగలం. గుర్రాన్ని కంట్రోల్ చేయగలం. ఇంకా
ఓడలను చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడని. పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, పెద్ద పెద్ద ఓడలు. అంత పెద్ద పెద్ద ఓడల్ని మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే అండి, చిన్న చుక్కాని, అంటే చిన్న స్టీరింగ్ లాంటిది. పెద్ద పెద్ద ఓడల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు, గుర్రాలను కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఏనుగులు మనకంటే చాలా బలవంతమైనవి కదండి ఏనుగులు. ఒక్కసారి కానీ తొండం పెట్టి కొట్టిని అనుకో పాటలని ఇరిగిపోతాయి. ఎంతో బలమైనటువంటి ఏనుగుని కూడా మనిషి ఏం చేయగలుగుతున్నాడు? కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎంతో విషపూరితమైనటువంటి పాములను కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎంతో క్రూరమైనటువంటి సింహాలను, మరి పులులు లాంటి జంతువులను కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ దేన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు? నాలుకను, నాలుకలో నుండి వచ్చే మాటను. ఆ మాటలో మనం ఏమనాలి, ఆ మాటలో మనం తప్పిపోయేటువంటి వారంగా ఉన్నాం కనుక మనం ఏమవుతున్నాము? మనము అపవాదికి అవకాశం ఇచ్చేటువంటి వారిగా అవుతున్నాం అని కింద ఏమంటున్నారు? ఇంకా ఓడలను గురించి తెలియచేస్తూ 5వ వచనంలో, ఆ లాగుననే నాలుక కూడా చిన్న అవయవము. ఎంత ఉంటుందట? నాలుగును గురించి మనకున్న సామెత ఏంటండి? నాలుగును గురించి ఏమంటారు? నరమలేని నాలుక. ఎటైనా తిరిగిద్ది, ఎటైనా తిరిగిద్ది. మనం చేస్తున్నవి కూడా కింద ఉన్నాయండి. మనం ఏమేం చేస్తున్నాం అవి కూడా ఉన్నాయి. చూడండి కిందకు వచ్చినట్లయితే 9వ వచనం, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం. అంతే కదా ఏమండి? ఆదివారం ఆరాధనలో మనకంటే గొప్పగా చేసేవాళ్ళు ఉండరు, అవునా? తండ్రి అయిన దేవుని ప్రభువుని స్తుతిస్తాం. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను, అంటే ఒక్క నాలుక నుంచే స్తుతించటం, శపించటం. ఒక చెట్టుకు 2 రకాలైన కాయలు వస్తాయండి. ఒక నూతిలో 2 రకాలైన నీరు వస్తుందా? కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆదివారం దేవుని స్తుతిస్తాం, సోమవారం మనుషుల్ని శపిస్తాం. దీని అంతటికీ కారణం నాలుక అని ఇంకేమంటున్నారు చూడండి. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరినా సాధ్యమవుతుందా? ఒక చెట్టుకి మంచి ఫలము చెడ్డ ఫలం 2 వస్తాయా? వస్తాయండి. ఇప్పుడు ఈ సీజను మామిడికాయల సీజన్లో రసం చెట్టు ఉందనుకోండి, రసం చెట్టుకి బంగినపిల్లి కాయలు వస్తాయి. కానీ మన నోటి నుండి వస్తున్నాయి. మన నోట నుండి ఆశీర్వచనం వస్తుంది, శాపవచనం వస్తుంది. మన నోటలో నుండి తీయని నీరు వస్తుంది, ఉప్పు నీరు కూడా వస్తుంది. విచిత్రం, అదే అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా ఏమంటున్నారు చూడండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలని ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఓరవు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే, చెట్టులు మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది, ఆ బావి మంచిదైతే మంచి నీరుని ఇస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, మనలోనే ఏమొస్తుందండి? దేవుణ్ణి ఆరాధించటం, మనుషుల్ని శపించటం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాలుకలో నుండి. అందుకే నాలుక ఏముందట? నరమలేని నాలుక. ఈ నాలుకని కంట్రోల్ చేసుకోవటం మనిషికి సాధ్యం కావట్లేదు. ఆ నాలుకతోనే ఆ దోయగనేటువంటి వాడు పలికినటువంటి నాశనకరమైనటువంటి మాటలు నిర్దోషులైన 85 మంది యాజకులు చావుకు కారణమైంది. ఆ పట్టణం అంతా నాశనం అయిపోవటానికి కారణమైంది. ఒక్కొక్కసారి ఒక మనిషి పలికిన ఒక చిన్న మాట పెద్ద పెద్ద యుద్ధాలకు కారణమైపోద్దండి. అందుకని మాట యందు నిలకడ అనేటువంటిది చాలా చాలా అవసరం. ఈ నాలుకను సాధువు చేసుకోవటం అది మనకి సాధ్యం కాదు. ఓడలను కంట్రోల్ చేయగలుగుతున్నాం, గుర్రాలను కంట్రోల్ చేయగలుగుతున్నాం, మరి విష జంతువులను కంట్రోల్ చేయగలుగుతున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం? మన దేహాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మన మనసును కంట్రోల్ చేయలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, మన దేహము దేవుని ఆలయముగా ఉండవలసిన మన దేహము ఏమైపోతుంది చెప్పండి? సాతాను యొక్క ఆయుధాలుగా మారిపోతూ ఉన్నది. ఆ దోయేగు చెప్పినటువంటి మాటలు ఆ యొక్క నోబు కాపురస్తులందరికీ ఎంత గొప్ప అపాయాన్ని తీసుకుని వచ్చిందో
ఈ రీతిగా ఈ నాలుక పలికేటువంటి మాటలు ఎదుటివారిని కాల్ చేస్తున్నాయి, చివరికి మనల్ని కూడా కాల్ చేస్తున్నాయి. ఆ మాటలు పలికినందుకు మనకు కూడా హాని, ఎదుటివారికి కూడా హాని. అందుకని దేవుడు అంటున్నటువంటి మాట, నీతిమంతులైనటువంటి మనము ఆ యొక్క మాటలు పలికినటువంటి దోయగుకు, ఆ సంబంధులకు, అటువంటి వారికి ఎటువంటి శిక్షలు దేవుడు విధిస్తున్నాడో తెలుసుకొని అటువంటి శిక్షలకు మనం పాత్రలు కాకుండా ఉండాలి అంటే మనము దేవుని వాక్యము చేత మనంతటిగా మనము మన దేహాన్ని దేహాన్ని నియంత్రించుకోలేము, మన మాటలో మనం కంట్రోల్ చేసుకోలేము. కనుక ఈ దేవుని సహాయముతో, దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యము చేత మనము మన నాలుకను సాధువు చేసుకుంటానికి ప్రయత్నం చేయాలని భక్తుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 52వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశము, అక్కడ ఉన్నటువంటి సూర్యుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి దోయేగు, అతడు చేసినటువంటి పని ఒక పట్టణ కాపురస్తులందరినీ, అక్కడ ఉన్నటువంటి యాజకులందరి మరణానికి కూడా కారణమయ్యింది. కాబట్టి అటువంటి రీతిగా మనం ఉండకూడదని దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎంత చిన్న నిప్పు ఎంత గొప్ప అడవిని తగలబెట్టేస్తుంది, ఎంత చిన్న నాలుక ఎంత పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. నాలుక చిన్న అవయవమే, అది మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమై ఏం చేస్తుందట, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు. ఎటువంటి చిచ్చు పెట్టిందట చూడండి, ఎటువంటి చిచ్చు పెట్టిందని చెప్పబడింది. 7వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు. మన దేహాన్ని అంతటికి మాలిన్యం కలగజేసేదేది మన కన్నులు మాత్రమే కాదండి, మన నాలుక మాలిన్యము కలుగచేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము. నరకంలో ఏముంటుందండి? నరకంలో ఏముంటుంది? ఆరని అగ్ని. అంటే నాలుక చేసేటువంటి ఈ పనులు ఎలా ఉంటాయంటే ఆరని అగ్ని చేత కాల్చబడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఏమంటున్నారు, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగం, పక్షి, సర్ప, జలచరముల్లో ప్రతి జాతీయు, మృగాలు మనిషిని లోపరుచుకుంటున్నాడు, పక్షులను, సర్పాలను, జలచరములను, పెద్ద పెద్ద త్రిమింగలాలను కూడా కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ దేన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారట? ఏ నరుడును నాలుకను స్వాధీనము చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అందుకనే జీవ మరణములు ఎవరి వశం అంటాడు? నాలుక వశం. అందుకని లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, మన నోరు మంచిదైతే నోరంటే ఏంటి? నోట్లో ఉండేది ఏంటిది? నాలుక. మన మాట మంచిదైతే మన చుట్టూ అందరూ మంచి స్నేహితులు ఉంటారు. మన మాట మంచిది కాకపోతే మన పక్కనున్న వారే మనకి శత్రువులు అయిపోతారు. అందుకని ఈ యొక్క 52వ కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి ఉపదేశం ఏమిటి అంటే, ఆ యొక్క దోయగు అనేటువంటి వాడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? ధనవృద్ధి యందు ఆధారం చేసుకొని ఆ ధనాపేక్షతో చెప్పకూడని మాటలు చెప్పి ఆ యొక్క యాజకుల మరణానికి కారణమైనటువంటి వాడి గురించి దావీదు చెప్తున్నటువంటి మాట, సజీవులున్న దేశంలో నుండి దేవుడు నిన్ను కొట్టివేయునుగాక, నీ గుడారములో నుండి దేవుడు నిన్ను కొట్టివేయునుగాక అనేటువంటి హెచ్చరికను ఈ రీతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారందరికీ కూడా తెలియచేస్తూ, నీతిమంతులైనటువంటి వారికి ఏమని తెలియచేస్తున్నాడు అంటే, మనము అటువంటి వారిని చూచి జాగ్రత్త కలిగి మన దేహమును నరకంలో పడవేసేటువంటి శక్తి కలిగినటువంటి ఈ నాలుక విషయంలో జాగ్రత్త కలిగి ముందుకు సాగాలని దేవుడు ఈ యొక్క కీర్తన ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ కీర్తన ద్వారా దేవుడు మనకి నేర్పించినటువంటి ఉపదేశమును మనము మన జీవితాల్లో నెరవేర్చడానికి, అది మన వలనైతే కాదు, దేవుడు వాక్యమే చెప్తుంది, ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు. కాబట్టి దాన్ని సాధు చెయ్యాలి అంటే మాత్రం అది దేవుని వలన మాత్రమే సాధ్యం. కనుక ఆ దేవుని వాక్యమును ఆధారం చేసుకుని మనము ముందుకు సాగటానికి ప్రయత్నించినట్లయితే, కనీసం సాధు చేయకపోయినా
ఏదైనా పొరపాటు మాట మన నాలుక ద్వారా పడితే కనీసం ఆ మాటను బట్టి మనం పశ్చాత్తాపడటానికి, దిద్దుకుంటానికి, సరి చేసుకుంటానికి దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ప్రేరేపించి, మనకు బోధించి, మన తప్పును మనకు తెలియచేసి, మనం ఒప్పుకొని దిద్దుకుని సరి చేసుకుంటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఏం చేస్తాడైనా? దిద్దుతాడు, సరి చేస్తాడు. రెండోసారి మాట విషయంలో జాగ్రత్తగా ఉండునట్లుగా దేవుడే తన ఆత్మ సహాయాన్ని మనందరికీ దయచేస్తాడు. కనుక మరి యొక్క 52వ కీర్తన ద్వారా దేవుడు చేసిన ఆ యొక్క ఉపదేశమును మనం అనుసరించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.